హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇవాళ ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి పాలండి, పాలు కాంచాను చూపిస్తున్నాను. దీనిపైన ఇది పెట్టానండి, ప్లేటు. రైస్ కుక్కర్లో వస్తుంది కదండి ప్లేటు, అది పెట్టాను. ఎందుకనేసి చెప్తానండి. ఎందుకంటే మీగడ బాగా కడుతుందండి. ఆ ప్లేట్ పెడితే మీగడ బాగా కడుతుంది. మీకు వస్తే దాంతో నెయ్యి చేసుకోవచ్చు కదండి, అలా అన్నమాట. రొట్టె చేస్తున్నాను. దోసకాయ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలు. రైస్ అయితే అవుతుందండి, రైస్ పెట్టేసాను. దోసకాయ ముక్కల్లోకి సాల్ట్ అండి, సాల్ట్ వేస్తున్నాను. కొంచెం మిరియాల పొడి అండి, మిరియాల పొడి వేస్తే మంచిది. పిల్లలకు ఇలా అలవాటు చేయండి, మిరియాల పొడి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. రోటీలోకి సైడ్ రెసిపీ అండి. అంత బాగా కలుపుకోవాలి. వడియాలండి, ఇవి వచ్చేసి మధ్యాహ్నం వేయించాలన్నమాట. ఇది పప్పు మధ్యాహ్నం చేశాను. పప్పు రోటీలోకి ఇదేనండి పప్పు అండి. ఈరోజు కర్రీ ఏం చేయలేదండి, ఫ్రై ఏం చేయలేదు. పెట్టుకుంది కదా అనేసి రోటీ రైస్ అయితే పెట్టేసాను. ఇలా చేస్తున్నాను అన్నమాట. మా పాప వచ్చేసి, అమ్మ రొట్టెలకి ఏం చేసావు, కర్రీ ఏం ఫ్రై చేసావు మమ్మీ అని అడిగింది. ఏం లేదురా, పప్పు ఉంది మధ్యాహ్నంది, అదే పప్పుతోటి సర్వ్ చేసుకోవాలంటే పప్పు అయినా కర్రీ ఏం చేయలేదా అంటున్నాను. డైలీ వెరైటీ చేస్తామండి కర్రీస్. ఇవాళ పప్పు ఉంది కదా అనేసి చేయలేదండి. ఇంకా ఇలా రొట్టెలు చేసేసాను. నైట్ వచ్చేసి డైలీ రొట్టె చేయాల్సిందేనండి, రొట్టె అలవాటైంది మాకు. చపాతీ వచ్చేసి వీక్లీ 2 times అండి చపాతీ. రొట్టె ఎక్కువ చేస్తామండి. ఇలా అన్ని రొట్టె అంతా అయిపోయాక భోంచేస్తామండి. తర్వాత పాత్రలన్నీ కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని